తెలంగాణ నుంచి పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ఆమోదంలో జైపాల్ రెడ్డి ప్రత్యేక పాత్ర పోషించారన్నారు సీఎం రేవంత్. గతంలో కూడా ఇలా కొనియాడారు. దేశంలో రాజకీయాలు ఇప్పుడు స్విగ్గీ పాలిటిక్స్ ఇలా మారిపోయాయన్నారు. కార్యకర్తల స్థానంలో వాలంటీర్లు వచ్చారని, పొలిటికల్ మేనేజ్మెంట్ పెరిగిపోయింది అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పాలిటిక్స్ అన్నీ కూడా స్విగ్గీ పాలిటిక్స్ అయిపోయింది. ఐడియాలజికల్ పాలిటిక్స్ లేకుండా పోయి స్విగ్గీ పాలిటిక్స్ వచ్చింది. ఈరోజు ఎవరు ఎంత ఫాస్ట్గా డెలివరీ చేస్తారు, ఆన్లైన్లో ఎవరు వస్తారు, లేకపోతే మనకు కావాల్సింది ఎవరు తొందరగా ఇస్తారని, ఎవరు కమిట్మెంట్తో ఉన్నారు, ఎవరి ఐడియాలజీని ఫాలో చేస్తున్నారు, సిద్ధాంతాల కోసమే పనిచేసే వాళ్ళు దేశ రాజకీయాలలో తగ్గుతూ వస్తున్నారు. ఈ దేశం వేగంగా ప్రమాదం వైపు ప్రయాణం చేస్తుంది. ప్రజాస్వామిక విలువలు తగ్గి పొలిటికల్ మేనేజర్స్ ఎక్కువైపోయినరు, కార్యకర్తలు పోయినరు, వాలంటీర్స్ వచ్చిండ్రు. కార్యకర్తలు లేని రాజకీయాలు దేశ భవిష్యత్తుకు ప్రమాదకరంగా తయారవుతాయి. వాలంటీర్స్ వాళ్ళు ఎవరైనా, ఈవెంట్ మేనేజర్స్ ఎవరైనా, అవుట్సోర్సింగ్ ఎవరైనా, ఏ డ్రెస్ కావాలంటే ఆ సీజన్కి ఆ డ్రెస్ వేసుకొని ఆ పని చేసి వెళ్తారు. పాలిటిక్స్ కూడా ఈరోజు ఆ విధంగా మారుతున్న సందర్భం. నేను ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటివరకు ఎవరిని సభ నుంచి సస్పెండ్ చేయాలి. వాళ్ళు చెప్పాల్సుకున్నది ఏదైనా చెప్పండి, మేము వినడానికి సిద్ధంగా ఉన్నామని. పార్లమెంట్ డెమోక్రసీని నేను సంపూర్ణంగా విశ్వసిస్తాను. సహేతుకమైన సూచన చేసినా, సలహా చేసినా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సవరించుకోవడంలో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. మాట్లాడనే వద్దు, ప్రజలకు నిరసన తెలిపే అవకాశమే ఇవ్వద్దన్న విధానము ఏమాత్రము మంచిది కాదు. ఉద్యమం ద్వారానే తెలంగాణ సాధించడమని చెప్పుకున్న వాళ్ళు ప్రజలకు ధర్నా చేసుకోవడానికి ధర్నా చౌక్ ఉండాలన్న పరిమితమైన జ్ఞానంతో పనిచేస్తే బాగుంటుంది. నేను ముఖ్యమంత్రి అయిన ఎంబడే ధర్నా చౌక్ను ఓపెన్ చేయించి ఎవరు నిరసన తెలపాలనుకున్నా మీరు నిరసన తెలపండి, మీ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. తప్పకుండా సహేతుకమైన సమస్య ఉంటే ప్రభుత్వం పరిష్కరిస్తుంది అని చెప్పి నిర్ణయం తీసుకున్నాం.